హాయ్ నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ. నేను మీ పవన్. ఈరోజు కామాఖ్యాదేవి ఆలయం గురించి, అక్కడ జరిగే తాంత్రిక పూజల గురించి మనందరికీ తెలిసిన విషయమే. బట్ దాన్ని కొంతమంది దాన్ని కమర్షియల్గా కూడా వాడుకుంటున్నారు కొంతమంది పూజారులు. ఈరోజు వేణుస్వామి గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆయన అక్కడ గుళ్ళో పూజారులు దీక్షితులు గారు, ప్రజ్వల్ దీక్షితులు అనే ఆయన గట్టిగా నిలదీశాడు. ఆయన ఆల్మోస్ట్ చొక్కా పట్టుకుని నిలదీసినట్టు మీరు ఎలా చెప్తారు, ఇక్కడ రూమ్ తీసుకుని మీరు ఇక్కడ సెక్స్ చేయాలా, సెక్స్ చేస్తే మీకు పిల్లలు పుడతారా అనేది చాలా క్లియర్గా ఆ విజువల్స్ అన్నీ కూడా మనకి చూసాము. ఈరోజు అన్ని మీడియాలలో, ప్రముఖమైన మీడియాలలో కూడా చర్చ జరిగింది. అయితే అసలు కామాఖ్యాదేవి ఆలయం దేనికి ప్రసిద్ధి? 1000 సంవత్సరాలకి పైగా చరిత్ర ఉన్న కామాఖ్యాదేవి ఆలయంలో అంబుబాచి అనే మేళాలో మనకి ఎర్ర రంగు వస్త్రం పూర్తి రంగు సంతరించుకోవటం, దాన్ని ఋతుస్రావం, అమ్మవారి ఋతుస్రావంగా అంత పవిత్రంగా సృష్టికార్యంగా భావించే అస్సాం నది ఒడ్డున, బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న కామాఖ్యాదేవి ఆలయ ప్రాముఖ్యాన్ని ఇలాంటి దొంగ బాబాలు, దొంగ స్వామీజీలు దాన్ని భ్రష్టు పట్టిస్తున్నారా? ఒక్కసారి ఈ విషయాన్ని ప్రముఖ వేదిక్ సైన్స్ పండితులు సుకేష్ శర్మ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్. చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కామాఖ్యాదేవి ఆలయంలో వామాచార పూజలు ఎంతవరకు సబబు, ఎంతవరకు చేస్తాయి? అది అసలు పిల్లలు పుట్టడం కోసం ఉపయోగించే క్షేత్రమా? నిజమేనా అది? సాధారణంగా అయితే ఇప్పుడు మీరు చెప్పినటువంటివి కావచ్చు, వేణుస్వామి గారు చెప్పినటువంటి విషయాల్లో నాకు తెలిసినంత వరకు అలాంటి క్షేత్రం మామూలుగా అమ్మవారి యొక్క 108 శక్తిపీఠాల్లో ప్రత్యేకమైనటువంటిది, ప్రధానమైనటువంటిది, అతి ముఖ్యమైనటువంటిది కామాఖ్యా దేవాలయం అండి. ఎగ్జాక్ట్లీ. అయితే అమ్మవారి యొక్క అన్ని శక్తిపీఠాలలో అతి పవర్ఫుల్ శక్తిపీఠము, సృష్టి ప్రారంభానికి ముందు నుంచే ఈ శక్తిపీఠం గురించి ఉన్నది. అయితే ఈ యొక్క క్షేత్రములో భార్యాభర్తలు సంభోగించి, ఆ సంభోగించినటువంటి వస్త్రములతోనే దేవాలయం లోపలికి ప్రవేశించి అమ్మవారిని దర్శనం చేసుకుంటే సంతానం కలుగుతుంది అని కొంతమంది అన్నారు అని మీరు అంటున్నారు. కానీ అలా చేయమని శాస్త్రాల్లో ఎక్కడా కూడా చెప్పబడి లేదు. 2, ఇది దేవాలయం యొక్క పవిత్రతను దెబ్బతీసే విధానం, ఉల్లంఘించినట్టే. ఖచ్చితంగా దాని యొక్క పవిత్రతకు భంగం కలుగుతుంది. అలా వెళ్ళడం కుదరదు. సాధారణంగా మనం మామూలుగా బాత్రూమ్కి వెళ్తేనే కాళ్ళు చేతులు మొహము కడుక్కొని వెళ్తాము. ఇంకా మడిగా శుచిగా అమ్మవారి దేవాలయాలకైతే స్నానం చేసి ఉతికినటువంటి బట్టలు హిందూ సాంప్రదాయ ప్రకారంగా వేసుకొని చక్కగా వెళ్ళి నమస్కారం చేసుకుంటాము. ఇటువంటి చర్యలను చెయ్యమని ఎక్కడా శాస్త్రంలో చెప్పదు. కేవలం కొంతమంది డబ్బు చేసుకోవడానికి, లేకపోతే కొంతమంది బలహీనతలను ఎన్కాష్ చేసుకోవడానికి మాత్రమే, అంటే ఈ శక్తిపీఠాలకి సంబంధించి వాటి పవిత్రతను చెప్పకపోగా వాటి మీద మనం క్యాష్ చేసుకోవచ్చు అన్న ఆలోచనతోటి ఇలాంటివి చేస్తున్నారంటారా? మీరు చెప్పింది ముమ్మాటికి నిజమండి. వాస్తవానికి అసలు ఈ మధ్య టీవీల్లో ఎక్కువగా సాత్వికమైనటువంటి విషయాల కన్నా ఈ తంత్రాలు, తాంత్రికాలు, మంత్రాలు, బ్లాక్ మ్యాజిక్లు, వీటితో సైకలాజికల్గా మనుషులను బెదిరించి డబ్బు చేసుకునేటటువంటి గురువులే ఎక్కువ ఉన్నారు. కరెక్ట్. వీటిని మనం ఖండించాలి. లేకపోతే రాబో భవిష్యత్ తరాలు అందరూ కూడా జంతుబలులు, పశుబలులు, ఈ తంత్రాలు, మంత్రాలు, బ్లాక్ మ్యాజిక్స్ ఇలాంటి వాట్ల ప్రలోభాల్లో పడిపోయి అంటే మౌలిక మానవతా విలువల్ని మనం కోల్పోయి ఇంకా మానవ మృగాలుగా మారేటటువంటి అవకాశాలు జరుగుతాయి. అంటే అసలు పూర్తి స్థాయిలో మామూలుగా గమనిస్తే ఇప్పుడు ఒక సైన్స్ ప్రకారం పిల్లలు పుట్టాలన్నా కూడా సృష్టి లాంటి ఒక ఫేక్ టెస్ట్ ట్యూబ్ సెంటర్స్, ఫేక్ సంతాన సాఫల్య కేంద్రాలు ఇవన్నీ వస్తున్నాయి. దానికి ఏమాత్రం తీసిపోని విధంగా నోటికి వచ్చింది ఏదో చెప్తూ స్వామీలు, అంటే దొంగ స్వాములు, అందరు బాబాల గురించి చెప్పట్లేదు, దొంగ స్వాములు, దొంగ బాబాలు ఎక్కువైపోతున్న నేపథ్యంలో మీరు పలానా చోటుకి వెళ్ళండి, లేకపోతే ఒక మర్రి ఆకుని తీసుకొచ్చి దిండు కింద పెట్టుకోండి, తెల్లారేసరికల్లా మీ వైఫ్ ప్రెగ్నెంట్ అవుతుంది, ఇలాంటి అభూత కల్పనలు ఎంతవరకు నిజమంటారు? దానికి గ్రంథ ప్రామాణికం అనేది ఒకటి ఉంటుంది, శాస్త్ర ప్రామాణికత అనేది ఒకటి ఉంటుంది. మరి అవి ఆ శాస్త్ర ప్రామాణికత చెప్పేది ఎవరు? ఈ యూట్యూబుల్లో ముఖ్యంగా చెలరేగిపోతున్న సమయంలో దొంగ బాబాలు నోటికొచ్చింది ఏదో చెప్తాం, దానికి శాస్త్ర ప్రామాణికత ఏది? సాధారణంగా ఒక వ్యక్తి మనము మాట్లాడేటటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాట ఖచ్చితంగా ఆన్ డాక్యుమెంటల్ ప్రూఫ్, ఫలానా శాస్త్రంలో, ఫలానా పురాణాల్లో
ఈ సందర్భాల్లో ఇలా జరిగింది అని దాన్ని మనం చూపెట్టగలిగేదైతేనే మనం మాట్లాడాలి. ఎగ్జాక్ట్లీ అండి. లేకపోతే మనం మాట్లాడితే ఆ మాట మనం మాట్లాడినటువంటి మాటకు మనమే బాధ్యత వహించాల్సి వస్తుంది. కరెక్ట్. అయితే శాస్త్రంలో మీరన్నట్టుగా సైన్స్ ఎంత గొప్పదో భక్తి విశ్వాసాలు నమ్మకాలు కూడా అంతే గొప్పవి. అయితే మనకు శాస్త్రంలో ఏం చెప్పారు? రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి, తర్వాత మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి అంటే దానికి సంబంధించిన కొన్ని సైన్స్ ఉన్నాయి. రావి చెట్టు యొక్క గాలిని మనం పీలవడం వల్ల గర్భనిరోధక దోషాలన్నీ తొలగిపోతాయి. ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడము, రావి పండ్లను నూరి పొడిగా చేసుకొని పాలల్లో కలుపుకొని భార్యాభర్తలు ఇద్దరూ తాగడం అనేది ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్. అది సైన్స్, శాస్త్రము. అది శాస్త్రం. కానీ దానికి ఒక ప్రామాణికత ఉంది, వాటికి ఉంది. అంతేగాని వేగ్గా మీరు అక్కడ రూమ్ తీసుకోండి, నేనే కావాలంటే మీకు రూమ్ బుక్ చేస్తా, మీరు అక్కడికి వెళ్ళండి వైఫ్ అండ్ హస్బెండ్. దీనికి ఆలయ కమిటీ మండిపడింది. ఖచ్చితంగా ఇట్లా ఎలా చేస్తున్నారు మీరు, ఇలా ఎందుకు మీరు ఉన్నవి లేనివి కల్పిత కథలు ఎందుకు చెప్తున్నారు? 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఇది. తర్వాత మనకి అమ్మవారి యోని భాగం అక్కడ పడింది అని నమ్ముతారు. అది కామాఖ్యాదేవిగా ఒక కామరూప దేవతగా అవతరించింది అని చెప్పి మనకి స్పష్టంగా ఉంది. దీన్ని వామాచారంలో కొన్ని పూజలు ఉంటాయి, బట్ అవి ఇంతవరకు తాళపత్రాల్లో రహస్యంగానే ఉన్నాయి అని చెప్పబడుతుంది గ్రంథంలో కూడా. ఇవన్నీ వీళ్ళకి ఎలా తెలుసు? వీళ్ళకి తెలిసినా కూడా వీళ్ళు నోటికొచ్చింది చెప్పటం, దానికి సరైన రుజువులు చూపించకపోవడం అనేది తప్పే కదా. ఖచ్చితంగా మీరు చెప్పింది అక్షరాల సత్యం. వాటితో నేను కూడా ఏకీభవిస్తాను. శాస్త్రములో ఎక్కడా కూడా దేవాలయ ప్రాంగణంలో కానీ దేవాలయంలో కానీ ఇలా చేయమని ఎక్కడా లేదు. అది అలా చేస్తే దేవాలయం యొక్క పవిత్రతకు భంగం కలిగినట్టే లెక్క. ఇంకొకటి తాంత్రిక విషయాల గురించి చూసుకుంటే మనకు దక్షిణాచారం ప్రధానం. ఆదిశంకరాచార్య స్వామి వారు కావచ్చు, జగదంబ డైరెక్ట్ లలితా అమ్మవారు కూడా ఆబ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విజాయిని నిజారణ ప్రభాపుర పుణ్య ఫలప్రద లలితా సహస్రనామాల్లో మనకు చక్కగా చెప్పబడింది. అందుకని ఈ ఆచారాలు ఏవైతే ఉన్నాయో శక్తిపీఠాల్లో ఒకటి 108 శక్తిపీఠాల్లో అందులో ప్రధానమైనటువంటిది అమ్మవారి యొక్క అన్ని శక్తిపీఠాల్లోకి అతి ముఖ్యమైనటువంటిది, అత్యంత ప్రాముఖ్యమైనటువంటి శక్తిపీఠము ఈ యొక్క కామాఖ్యాపీఠం. కాబట్టి అసలు కొన్ని గ్రంథాలలో మీరు కామాఖ్యాదేవి దాకా వెళ్ళనవసరం కూడా లేదు. మీరు లలితా సహస్రనామం లలితామ్మవారిని పూజించినా కూడా ఆ సకల దేవతల్లో కామాఖ్యాదేవిని కూడా మీరు పూజించినట్టే. ఎందుకు అనంటే కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు ఉంటాయి, కొన్ని బలులు కానీ అవి కానీ అక్కడ చేస్తూ ఉంటారు. కాబట్టి కొంతమంది అవి చూడలేరు, కాబట్టి మీరు అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ కూడా కొంతమంది పెద్దలు చెప్పడం జరిగింది వీటి విషయంలో కూడా. అయితే మరి ఇట్లాంటి ఫేక్ అబద్ధపు ప్రచారాలు చేసే వాటి మీద చట్టం చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? అది వాస్తవానికి ఏంటంటే నిజాలు చట్టం దృష్టిలో ఉన్నప్పుడు, ఇప్పుడు మీరు నన్ను అడిగారు శాస్త్రంలో ఇలా ఉందా అని. కరెక్ట్. ఇప్పుడు ఎవరు మాట్లాడాలి? ఇప్పుడు చట్టం న్యాయము వేరే వాళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు ఇది శాస్త్రానికి సంబంధించింది కాబట్టి వాళ్ళు ఆలోచనలో పడుతున్నారు, ఇది ఎంతవరకు నిజము, ఇది ఎంతవరకు అబద్ధము అని. అలాంటి సమయాల్లో ఇప్పుడు మాలాంటి వాళ్ళని మీరు అడిగినప్పుడు శాస్త్రంలో ఉందా లేదా, మేము ఖచ్చితంగా చెప్తున్నాము. ఏ దేవాలయంలో కూడా దంపతులు సంభోగించుకోకూడదు అనేటటువంటిది శాస్త్రంలో ఖచ్చితంగా చెప్పబడింది. ఎందుకంటే ఇది ఆలయ పవిత్రతకు భంగం కలిగినట్టే. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. తమిళనాడులో ఒకానొక సందర్భంలో ఒక శివాలయంలో ఒక అర్చకుడు గర్భగుడిలోనే వేరే ఒక స్త్రీతోని సంభోగం అంటే రాసలీలలు సలిపినట్టుగా ఒక వీడియో. అయితే ఇక్కడ అక్కడ దేవాలయంలో అని చెప్పట్లేదు, ఎవరైతే ఇప్పుడు దొరికిన స్వామీజీ ఉన్నారో సోకాల్డ్, ఆయన ఏం చెప్తున్నాడంటే ఆ ప్రదేశానికి వచ్చి మీరు చెప్పేది అదే అంటాడు. ఆలయంలో చేసిన ఆలయ ప్రాంగణంలో చేసిన తప్పే. ఎందుకంటే భార్యాభర్తలు సంభోగం చేసుకోవాలి అని అంటే ఇంట్లోనో ఇంకెక్కడనో చేసుకోవాలి. ప్రత్యేకించి మీరు ఫలానా దేవాలయానికి క్షేత్రాలలో ఆ క్షేత్రంలో రూమ్ తీసుకొని, సరే ధర్మపత్ని కాబట్టి మీరు ఓకే, కానీ ఈ బట్టలను ధరించి మీరు వెళ్ళడము ఇవి ఆ క్షేత్రంలో ఎందుకండి? మీరు ఏదైనా ఉంటే మీరు వెళ్ళి మొక్కుకోండి, జగదంబ నాకు సంతానాన్ని ప్రసాదించలేదా, నీవే వచ్చి నాకు పిల్లలుగా పుట్టమ్మా అని నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చి ఒక శుభముహూర్తం చూసుకోండి, మీరు ఇది చేసుకోండి. అలా ఉంది తప్ప ఇలాంటి కార్యక్రమాలు చేయకండి. ఇలాంటివి ఎంకరేజ్ చేయడం వల్ల కర్త కారయత చేవ ప్రేరకశ్చానమౌతత సుకృతి దుకృతిశ్చైవ చత్వార సమభగః. ఇవి చేసినా దీన్ని ప్రేరేపించినా
మహాపాపము, ఆలయాలకు అపవిత్రం వాటిల్లుతుంది. ఇలా చూసారు కదా. ఇప్పుడు యాక్చువల్గా గ్రంథాలలో లేనివి ఉన్నవి లేనివి కల్పించుకొని కొంతమంది దొంగ స్వాములు అక్కడికి వెళ్తే వాళ్ళ స్వలాభం కోసం చేస్తున్నారు. ఇప్పటికైనా కొంత గ్రహించి ఇలాంటి వాళ్ళ ఉచ్చుల్లో చిక్కుల్లో మాత్రం పడకండి. సో ఏదైనా నిజంగానే మీకు కావాలి అని అనుకుంటే భక్తిపూర్వకంగా స్వామి మన సుకేష్ శర్మ గారు చెప్పినట్టు చక్కగా మీరు ప్రార్థించండి, పూజా ఫలాలని మీరు అందించండి, దానివల్ల సంతాన భాగ్యం పొందండి. అసలు కామాఖ్యాదేవి దగ్గరికి వెళితే సంతానం వస్తుందని కూడా గ్రంథాల్లో ప్రామాణికాల్లో కూడా లేదు. సో ఇదంతా కేవలం అభూత కల్పనలు. ఏదున్నా సరే ఒక్కసారి వాళ్ళని ఏదైనా ప్రామాణికత ఉందా అని ఎవరినైనా సరే ప్రశ్నించడం నేర్చుకోండి. ఈరోజు ఈ కార్యక్రమంలో నాకున్న సందేహాలని మీరు క్లియర్ కట్గా చెప్పారు. చాలా సంతోషం గురుగారు. అలాగే ఈ దొంగ బాబాల గురించి దొంగ స్వాముల గురించే మనం మాట్లాడుతున్నాము. చాలామంది ప్రజలకు ఉపయోగపడి వాళ్ళని గైడ్ చేసే బాబాలు కూడా ఉన్నారు, మెంటార్స్ ఉన్నారు. వాళ్ళ గురించి మాత్రం కాదు, గమనించగలరు. నమస్తే, మరో మంచి టాపిక్తో కలుద్దాం. నేను మీ పవన్.